చేస్తాం సార్. పాయింట్స్ ఏంటి చెప్పండి. టెన్త్ సార్. రావాలి నెగోషియేషన్. ఎస్. రాబోయే రోజుల్లో 100% అందరూ పాస్ కావాలి. అందరూ కూడా మంచి గ్రేడ్స్ రావాలి, పెట్టాలి సార్. ఇప్పుడు 2 గ్రూప్స్ కింద ఉన్నారు సార్. ఒకటి షైనింగ్ స్టార్ సార్, ఒకటి రైజింగ్ స్టార్ సార్. చేసి ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి సార్. అది ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం సార్ ఇప్పుడు, ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ పైన. నవంబర్ 30 వరకు రాష్ట్రం ఉంటుంది సార్. పచ్చగానం చెట్టు సార్, సంవత్సరం సార్ ఒక మొక్క ఇచ్చారు సార్. అది ఇంటి దగ్గర నాటుకున్నాం సార్. మిక్స్ బెడ్ అనుకుని ఇక్కడ కూడా నాటాను సార్. దానికి 3 నెలలకు ఒకసారి 5 పాయింట్స్ వేసేస్తారు. ఫోటో తీసుకుని పెడతారు. ఫోటో తీసుకుని పెట్టి మార్కులు వేశారు. 5 పాయింట్స్ వేసేసారు. 5 పాయింట్లు వేశారు. అవును సార్. 2025 సెప్టెంబర్లో పెట్టారు. అవును సార్. డిసెంబర్లో మళ్ళీ రాసి పంపించాం, ఫోటో పంపించాం. అవును సార్. 4 సార్లు పంపించారు. అవును సార్. మనం కూడా జూన్లో పంపించాం. చెట్టు బాగా పెంచాం. కొంచెం మిక్స్ బెడ్ అంటే ఇక్కడ కూడా వేసాను సార్. డెమో తీసుకొచ్చాడు సార్. ఏంటంటే పిల్లలకి సైంటిఫిక్ నేమ్స్ ఇవి చెప్పించడానికి మనం ఈ ప్యాప్ని ఇంటిగ్రేట్ చేసాం సార్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సార్, సో ఇట్ విల్ టేక్ దెమ్ టు ద సైంటిఫిక్ నేమ్ సార్, అదర్ ప్లాంట్ డీటెయిల్స్ సార్. సో ఇక్కడ వచ్చేసింది సార్ మనకి ప్లాంట్ తెలుగు నేమ్, సైంటిఫిక్ నేమ్ సార్. ఈ అబ్బాయి పెన్ ఐడి బేస్డ్ ఆన్ అపార్ ఐడి మనం జనరేట్ చేసింది సార్, విత్ హిస్ సెల్ఫీ సార్, లేటెస్ట్ సెల్ఫీ. సో ఎవ్రీ క్వార్టర్లీ స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ విజిట్ చేసి సో టు బిల్డ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు గ్రీన్ పాయింట్స్ని యాడ్ చేసి ఎండ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ మనం ఈ పాస్పోర్ట్ నాకు ఇంకో పని చేయాలి సార్. ఈ చెట్టు ఫోటో తీయాలి. చెట్టు ఫోటో హెల్త్ ఫోటో నుంచి రావాలి తప్ప ప్లాంటిక్స్ ఏ మార్కులు కాదు. అదే AI ద్వారా వచ్చేయాలి. విల్ డూ ఇట్ సార్. ద్వారా చెట్టు యొక్క హెల్త్ పెట్టి విల్ డూ దట్. దాని ప్రకారం మార్కులు ఇవ్వాలి. ఆటోమేషన్ చేశాను. లీప్ ఆటోమేషన్ చేయాలి. అది ఎవ్రీ టైం వాళ్ళకి ఇచ్చి నువ్వు ఈ వారంలో ఈ క్వార్టర్లో ఇక్కడ ఉన్నావు, నీ చెట్టు హెల్త్ ఏం చేయాలో నువ్వు ఆలోచించు. డెఫిషియన్సీ. సో దేర్ ఆర్ 2-3 యాప్స్ సార్. ప్లాంటిక్స్ ఉంటుంది సార్. వీ హావ్ కాంటాక్ట్. మనం లీప్ యాప్లో గ్రీన్ అంబాసిడర్ పాస్పోర్ట్ ఇంటిగ్రేట్ చేసి ఫోటో తీసి చేస్తాం. ఏ పెట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో చెట్టు పేరు కూడా అదే ఇవ్వాలి. ఎస్ సార్. చెట్టు పేరు కూడా ఆటోమేటిక్గా అదే ఇచ్చింది. అదే ఇవ్వాలి. ఆ చెట్టు యొక్క లాభాలు కూడా ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. చెట్టు యొక్క లాభం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందా? సార్ ఇంకా సార్ చెట్టు ఎదగడం వల్ల బాట్స్ గట్రా గూళ్ళు కట్టుకుని గట్రా చేసాం. అవన్నీ వస్తాయి. ఏ చెట్టు పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? బయోడైవర్సిటీ. చదువుకుండా కదా, బయోడైవర్సిటీకి కొన్ని చెట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ ఇది ఉంది, పోలవరం ఉంది, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు నేను అనుకోవడం 80% వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతిని చూశాను. చూసాను సార్. వెళ్ళావా తిరుపతి? ఎప్పుడు వెళ్ళా దేవుడి దగ్గరికి? 2025 వెళ్ళావా? ఎంత గ్రీనరీ ఎట్లుంటుంది? మొత్తం మీ ఊరికంటే బాగుంటుంది కదా. అవును సార్. మరి నువ్వు మీ అమారి తయారు చేయాలి కదా. అక్కడ ఎంత తెలుసా? 89.5% గ్రీనరీ, మొత్తం గ్రీన్ కవర్. ఇక్కడ 60-65%. చేస్తారా మీరంతా పిల్లలు? ఓకే, గుడ్, కంగ్రాట్స్. హలో, ఇది ఎవరు తయారు చేశారు? స్కూల్లో అందరూ చేశారా లేదంటే బయట తయారు చేసి వచ్చారా? స్కూల్లో తయారు చేశారా? ఓకే, గుడ్. ఏంటమ్మా ఎంతమంది పిల్లలు? అందరికి డబ్బులు వచ్చాయా? మీ పాపనా? ఏంటా ఇట్రా, ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. ఎంతమ్మా? మొత్తం 65,000 వచ్చింది. నీ ఆదాయం ఏంటి దినానికి? 10,000 వస్తుంది. నీకమ్మా ఇప్పుడు ఈ పిల్లలు భారమా ఆస్తి? వస్తే కదా. మీరు కష్టపడితే 65,000 కూడా రాదు. వస్తుందా? రాదు కదా. వీళ్ళకి ఇప్పుడు 65,000 వస్తున్నాయి కదా. 2 వీళ్ళు బాగా చదువుకుంటే, ఈ 5 మంది బాగా చదువుకొని పైకి వచ్చారు, ఆకాశం మీద అద్దుగా ఆదాయం వస్తుంది. మీకు కూడా
చేస్తారు కదా. కాబట్టి ఇది ఒక ఆలోచన విధానం మారాలి. మీరు 10 మందికి చెప్పాలి, అందరికి చెప్పాలి. నాకు 5 మంది పిల్లలు, నేను ఆనందంగా ఉన్నా. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు నీతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. నువ్వు సెల్ ఫోన్లో చూసుకుంటే ఏమొస్తుంది. మరి కొన్ని దేశాల్లో పిల్లలు లేక నష్టపోయారు. వీళ్ళు ప్రపంచానికి రేపు సేవలు అందించే పరిస్థితి వస్తారు. ఈ ఊర్లో కూర్చొని ఒక మంది చదువుకున్నావు నువ్వే 5 బాగా వెళ్ళి మాట్లాడుతున్నారా. రే నువ్వేం కావాలనుకుంటున్నారా? నువ్వమ్మా టీచర్. నువ్వమ్మా ఆర్మీకి వెళ్తావు. ఆర్మీ. ఇంకిద్దరు ఎక్కడ పంపిస్తావు? నువ్వు కూడా మాట్లాడాలి కదా. 5 మంది భవిష్యత్తు నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. బయట కూడా మీరిద్దరు మాట్లాడుకోవాలా, 5 మందితో మాట్లాడాలా, 5 మంది పిల్లలకు పోటీ పెట్టాలా. భవిష్యత్తులో ఎవరేమవుతారని పోటీ పెడితే అప్పుడు అమ్మాయి టీచర్ అనింది, రేపు మార్చేసి కంప్యూటర్ పెడతాను. అది మీరు చేయాల్సింది. ఆ పోటీ పెట్టలేదనుకోండి పిల్లలకి, వాళ్ళు ఏముందిలే అనుకుంటారు. సరేనా? బయట ప్రపంచానికి కాదు పోటీ, మన కుటుంబంలో మన పిల్లల్లో కూడా బాగా చదువుకోవాలి అనే తప్పన ఇది రావాలి, బాగా పైకి రావాలి. సరేనా? ఓకే పిల్లలు రండి. టీచర్ ఎవరు? టీచర్ ఎవరు? టీచరా? కూర్చోండి. నెంబర్ 2, నువ్వు నెంబర్ 3, నువ్వు నెంబర్ 4, నువ్వు నెంబర్ 5. అమ్మా ఎన్నో అమ్మాయి నువ్వు? మీ అమ్మా నాన్నకి లాస్ట్ నెంబర్ 5. కరెక్ట్ చెప్పావు కదా. ఓకే. నువ్వేం చదువుకున్నా? 8th క్లాస్. నువ్వమ్మా 7th క్లాస్. ఇప్పుడు ఈ పిల్లలంతా ఉన్నారు కదా. ఒకప్పుడు అందరూ అనుకున్నాడు పిల్లలంటే భారం అని, అవునా? ఇప్పుడు పిల్లలంటే మీ అభిప్రాయం? భార్య భర్త చెప్పండి. ఇప్పుడు పిల్లలంటే ఒకప్పుడు భారం, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీకు ఆదాయం వచ్చిందా? ఇప్పుడు ఉదాహరణకు 65,000 మీ అకౌంట్ వేసేవాళ్ళు, వాళ్ళు లేకపోతే మీకు వస్తుందా? మరి అప్పుడు ఏంటి? ఆదాయం కదా, అవునా కదా? ఆదాయం. రెండోది, వీళ్ళు బాగా చదివిస్తారు అనుకోండి, అప్పుడేంటి? బాగా చదువుకుంటే పైకి వస్తే ఇప్పుడు మీకు పొలం ఉందా? ఎంత ఉందమ్మా? 5 ఎకరాలు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 30,000 వస్తుంది. బాగా పెంచాలనుకోండి ఆదాయం, ఎంత వస్తుంది మ్యాక్సిమం అంటే 1,00,000 2 లక్షలు. వీళ్ళు 5 మంది చదువుకొని మీరు బాగా చదివి గవర్నమెంట్ అన్నీ చేస్తారు, బాగా చదివిస్తారు. చదివించి వాళ్ళకి కానీ బాగా స్ఫూర్తినిచ్చి తల్లిదండ్రులుగా బాగా చదివిస్తే ఆకాశమే హద్దుగా. అవునట. ఇప్పుడు మీ ఆస్తి భూమితో సమానంగా మనిషికి 1 ఎకరా ఇచ్చేవాళ్ళు. 5 మందికి 5 ఎకరాలు. ఆ 5 ఎకరాల వల్ల ఎంత ఆదాయం వస్తుంది? ఎదురాలి కదా. 5 మంది బాగా చదువుకుంటే ఎంత ఆదాయం వస్తుంది? బాగా నువ్వు వీళ్ళకందరికీ స్ఫూర్తిని వాళ్ళకి ఇస్తున్నావా? చెప్తున్నావా? నేను కూడా పిల్లలే సంపద, పిల్లల్ని బాగా చదివిస్తే అదే పెద్ద దేశానికి పెట్టుబడి. మీరు కూడా బాధ్యతగా పిల్లలు వేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనం ఉంటుంది దేశానికి, ప్రపంచానికి. మీ పిల్లలు మీకే కాకుండా దేశానికి ఆస్తి.